నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కేకే ఈయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆంధ్రప్రదేశ్లోనూ ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. ఇవాళ దేశం మొత్తం ఫేమస్ అవటం కోసం ఆయన ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. పారావీల్ అనే ఒక సంస్థ పెట్టి దేశం మొత్తం ఈ సెఫాలజీ సర్వీస్ అందించడానికి ముందుకొచ్చాడు. దానికోసం ఒక యాప్, ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన వివరాలన్నీ మీడియాకి చెప్పాడు. చెప్తూ ఒక 4-5 అలా టీజర్ లాగా వదిలారనమాట. ఏంటంటే ఏపీలో 19 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ చస్తే గెలవరు, వాళ్ళ మీద 70% వ్యతిరేకత ఉంది, మహా అయితే వాళ్ళకి 20 నుంచి 30 మార్కులు వస్తాయేమో. అంటే వాళ్ళు ఇంతకుముందు స్కోర్ చేసుకున్న ఓటింగ్ పర్సంటేజ్లో 20 to 30% మాత్రమే వాళ్ళు తెచ్చుకోగలరు. వాళ్ళు కూటమి ఎమ్మెల్యేలు, ఆ 19 మంది కూటమి ఎమ్మెల్యేలే. జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన చేయాలి. ఆ 19 మంది కూటమి ఎమ్మెల్యేలే. కూటమిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అంతకుమించి నేను ఇప్పుడేం చెప్పను, 12వ తారీఖు చెప్తాను. ఆ 19 మంది ఎవరు గింజుకుంటున్నారు. నిన్న నుంచి ఆయన చెప్పిన కాడి నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు గింజుకుంటున్నారు. వైసీపీ గింజుకోవడానికి ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఆ 11 కట్టగట్టినట్టు ఓ చోట ఇసిరేసి ఓ మూల పడేసినట్టు ఉన్నారు. వాళ్ళు గింజుకునేది ఏముంటుంది? గింజుకుంటున్నది కూటమి ఎమ్మెల్యేలు. ఎవరు ఆ 19 మంది? ఆ 19 మందిలో మేమేమన్నా ఉన్నామా అని చెప్పేసి. వాస్తవానికి ఈ 19 మంది గురించి ఇంతకుముందు ఇంకో రిపోర్ట్ వచ్చింది. ఒక 45 మంది ఎమ్మెల్యేల మీద, కూటమి ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ కూడా వెళ్ళింది. దాంట్లో వాళ్ళకి 30 నుంచి 35% మార్కులు కూడా రావని. ఆ పేర్లు అనవసరం, ఇప్పటికే వాళ్ళు నానా మల్లగుల్లాలు పడుతున్నారు, కానీ ఆ పేర్లు అనవసరం. ఇప్పుడు తాజాగా ఈయన మరీ ఫిల్టర్ చేసి గ్యారంటీగా ఓడిపోయే 19 మంది అని. అందులో రాయలసీమ నుంచే 4 ఉన్నారట. సో ఉత్తరాంధ్ర నుంచి ఒక 6, 10 మంది, మిగిలిన 9 మంది అంటే ఇంకా కోస్తా ఆంధ్రలో మిగిలిన 4 జిల్లాలు చూసుకోవాల్సిందే. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. నియోజకవర్గ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా? మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు ఏ పార్టీనేమో, లేకపోతే టీడీపీయా, వైసీపీయా, జనసేన, లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. ఆ నియోజకవర్గం ప్రజలు, ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దామనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి లేదు, మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది. దాదాపుగా 19 మంది మధ్య, మీకు ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక. 19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి? అదొకటి. ఇంకోటి ఏం చెప్పారు ఆయన? ఎన్టీఆర్ భవిష్యత్తు గురించి చెప్పారు. కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఎన్టీఆర్ ఉంటే అతని కోసం 7% ఓట్లు వచ్చినాయంట. బట్ కూటమి తరఫున 2029కి మరి సీఎం అభ్యర్థిగా ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి? పవన్ కళ్యాణ్కి ఎక్కువ వచ్చినాయి. తర్వాత సెకండ్ ర్యాంకు లోకేష్ గారికి వచ్చింది, 37, 33, ఈయన 7%. ఏజ్ వైజ్ చూసుకుంటే 18 to 25, అలాగే 26 to 40, అలాగే 41 to 60, ఈ 3 ఏజ్ గ్రూపులు తీసుకుంటే 3 ఏజ్ గ్రూపుల్లో 11% ఎన్టీఆర్కి పడినాయట. ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి, అంటే 18 నుంచి 25 సంవత్సరాలు, 26 నుంచి 40 సంవత్సరాలు, 41 నుంచి 60, 60+లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర 11.73, 11.78, 11.89, 11.49 అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది. అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి, కూటమికి ఓట్లు వేసిన, లాస్ట్ టైం కూటమి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి 7.72% మంది జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారిని, అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని 39.53% వచ్చింది. నారా లోకేష్ గారికి 47.55% వచ్చింది. బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి, అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో 33% నారా లోకేష్ గారికి వచ్చింది, 37% పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి. 21.53 దిస్ ఇస్ ద హైయెస్ట్ అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో 21% జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. అలాంటిది ఎన్టీఆర్ ఒకవేళ రాజకీయ అరంగేట్రం చేస్తే ఎట్లా ఉంటుంది? క్వైట్ పాసిబుల్, ఈక్వేషన్స్ మారిపోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్గా అయితే పవన్ కళ్యాణ్ గారే 2029కి కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్టుగా ఆయన చేసిన స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ సర్వే శాంపుల్స్ ద్వారా వాళ్ళ టీంకి అందిన ఇన్ఫర్మేషన్ ఆయన షేర్ చేశారు. ఆయన జస్ట్ టిప్సే ఇచ్చారు. మొత్తం కావాలంటే మాత్రం 12వ తారీఖు దాకా ఆగాల్సిందే. రైట్. ఆ 19 మందిని
ఇంటికి పంపించే ఫ్యాక్టర్స్ ఏంటంటే వ్యతిరేకత ఏముంటుంది, అది ఆయన చెప్పలేదు కానీ హింట్ చేశారు. ఐదు ఫ్యాక్టర్స్: శాండు, ల్యాండు, రియల్ ఎస్టేటు అండ్ ఎర్రచందనం, లిక్కర్ పాలసీ మీద ఒక క్వశ్చన్, అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి, జస్ట్ మీకు రిఫరెన్స్గా 2-3 పాయింట్లు చెప్తానండి. లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీది బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిదే బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు 57.49% ఉన్నారండి. అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు 42.90, వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు, సంవాట్ అపోజ్ చేసేవాళ్ళు, అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు 42.90 ఉన్నారు. ఇక్కడ లిక్కర్లో 2 రకాలు ఉండండి. లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు, అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు. ఎందుకంటే ఒక షాప్ నుంచి 3 షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి, ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి. మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి. ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్, బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్. ఇది ఈ 5 ఆ 19 మంది కొంప ముంచుతున్నాయి, ఓవరాల్గా కూటమి ప్రతిష్టని కాలు రాస్తున్నాయి. మరి దాని మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే బాగుండొచ్చు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పటివరకు చేస్తున్న మాకు అందిన సర్వే రిజల్ట్స్ని బట్టి ఆయన మాట్లాడిన మధ్యలో మీరు చూడొచ్చు. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీరు దాంట్లోంచి పక్కన సైడ్ విండోలు చూడొచ్చు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలా వద్దా అని అడిగితే కూటమిని సపోర్ట్ చేసేవాళ్ళు, సానుభూతి పరులు, నాయకులు, లీడర్సు, ఇంకా సింపథైజర్సు, పోన్లే పాపం అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ నాన్నగారి నుంచి చూస్తున్న వాళ్ళందరూ అయ్యో జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుందేమో, కూటమిలో మేము ఉన్నా సరే అని అనుకునేవాళ్ళు ఒక 65% ఉన్నారట. లేదు వైసీపీ వైపు నుంచి ఆయన ఖచ్చితంగా రావాలనుకునే వాళ్ళు 67. అంటే కూటమిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్స్ ఉన్నారు, కూటమిని ఫాలో అయ్యే వాళ్ళలో కూడా 65% మంది ఆయన వచ్చి ఏం మాట్లాడదు వేరే విషయం, ఆయనైతే అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు. జనసేనలో అయితే ఒక 37% వద్దు బాబు ఆయనకి సభకు నమస్కారం, ఆయన ఎందుకు అనవసరంగా అసెంబ్లీలో దండక ఖర్చు అని చెప్పి అంటున్నారట. మొత్తానికి చాలా అస్టానిషింగ్ రిజల్ట్ ఇస్తున్నారు ఈయన. సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి 63.67% ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 65.84%, 65.84% పీపుల్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు 66% వరకు ఉన్నారండి. అదే జనసేన నుంచి అయితే, అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నాను కదా, కేవలం జనసేన నుంచి చూసుకుంటే 36% వద్దు, అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు 36.67% ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి. సో పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ప్రాస్పెక్ట్స్ గురించి మాట్లాడారు. రెండో వచ్చేప్పటికి మన లోకేష్ గారిని తక్కువేం చేయాలి, ఆయన 2nd ప్లేస్లో ఉన్నారు 33% తోటి. జూనియర్ ఎన్టీఆర్కి 7%. ఓవరాల్ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే ఇంకా చాలా మల్టిపుల్ విషయాలు. పిఠాపురంలో ఆయన గ్రాఫ్ ఎలా ఉంది అంటే దానికి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిన ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం ఏం చెప్పడానికి ఆయన ఎందుకు ఇష్టపడలా, మరి రీజన్స్ ఏంటో కేకే గారే చెప్పాలి. ఓవరాల్గా కేకే సర్వేలో తేలింది ఏంటంటే 19 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు గారి ఇంటికి పంపిస్తారా, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పంపిస్తారా, లేకపోతే పురంధరేశ్వరి గారు, మరి బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు ఆవిడే కాబట్టి, లేకపోతే నేషనల్ హెడ్ క్వార్టర్స్ డిసైడ్ చేస్తుందా. మొత్తం 3 పార్టీల్లోనే ఉన్నారు కాబట్టి 19 మంది ఎమ్మెల్యేలకి ఇంకా గుడ్ బై చెప్పడమే. అది ఓవరాల్గా కేకే సర్వేలోని అంతరార్థం.